Yes. So in the previous classes, what all we discussed? We discussed the network architecture diagram. So in that, the first one was firewall, and then we discussed router, and then the next gen firewall. Then we discussed IDS and IPS. Why we are not using next gen firewall is the reason is because it does the functions of IDS, IPS, and the proxy. So that is the reason why we are not using next gen firewall. And also the main disadvantage of this next gen firewall is that there will be a lot of traffic created within the network. So that is the main disadvantage of this next gen firewall. Okay. So due to and the other main thing is next gen firewall is extremely expensive. Okay, that is also one of the key reason why we are not using this next generation firewall. Okay. So next topic which we will be discussing today is the proxy server. Okay, so what is proxy server and how this proxy server works? Let us see today. Okay. ఎస్. సో ప్రాక్సీ సర్వర్ అంటే ఏంది? ప్రాక్సీ సర్వర్ అంటే ఏం తెలిసిన? నీకు మళ్ళీ ఇంటర్నెట్ మధ్య ఒక మిడ్ పాయింట్ అనొచ్చు, లేదా నీకు నెట్ మధ్య ఒక బ్రోకర్‌నే మనం ప్రాక్సీ సర్వర్ అంటాం. సో, ఈ ప్రాక్సీ సర్వర్ అనే బ్రోకర్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ నీ దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకుంటుంది. దాని తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ రిక్వెస్ట్‌ని ఇంటర్నెట్‌కి పాస్ చేస్తుంది. ఆర్ నెక్స్ట్ నేను ఇంటర్నెట్ నువ్వు ఫస్ట్ ఎంటర్ అవ్వాలంటే, ఇన్ కేస్ నువ్వు ప్రాక్సీ సర్వర్ వాడుతున్నావంటే, నీ ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చేసి ప్రాక్సీ సర్వర్‌కెళ్తుంది. ఈ ప్రాక్సీ సర్వర్ నీ రిక్వెస్ట్‌ని మానిప్యులేట్ చేసి, దాని తర్వాత ఇంటర్నెట్‌కి నీ రిక్వెస్ట్‌ని పంపిస్తుందనమాట. ఓకే. ఇలా డైరెక్ట్‌గానే వెళ్ళకూడదు ఆ రిక్వెస్ట్ అంటే, డైరెక్ట్‌గా కూడా రిక్వెస్ట్ వెళ్ళొచ్చు ఇంటర్నెట్‌కి. సో, నువ్వు ప్రాక్సీ వాడేది ఎందుకు వాడతావంటే, టు యాడ్ ఎన్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ యువర్ డివైస్. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై యూ ఆర్ యూజింగ్ ప్రాక్సీ. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో ఎ నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్. సారీ. యాహ్! ఇట్ ఈస్ ఆల్సో ఇది కూడా ప్రాక్సీ కూడా మనకి ఒక నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్ కిందకే వస్తుంది. సో, దీని పనేమంటే ఒక క్లయింట్ దగ్గరనో లేదా వర్క్ స్టేషన్ దగ్గరనో ఒక హోస్ట్ నుంచో రిక్వెస్ట్ తీసుకొని, ఆ రిక్వెస్ట్‌ని ఇంటర్నెట్‌లో పాస్ చేయడం, లేదా ఆ రిక్వెస్ట్‌ని ఇంటర్నెట్‌కి ట్రాన్స్మిట్ చేయడమే ఈ ప్రాక్సీ సర్వర్ యొక్క పని. ఓకేనా? సో, దిస్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ ప్రాక్సీ. సో, నౌ లెట్ అస్ సీ హౌ దిస్ ప్రాక్సీ సర్వర్ వర్క్స్. ఓకే. సో, ఈ ప్రాక్సీ సర్వర్ అనేది ఏ విధంగా వర్క్ అయితుందంటే, దీన్ని ఇంటర్నెట్ అనుకుందాం. ఓకే. లేదా ఇదొక వెబ్‌సైట్ అనుకుందాం. ఓకే. అండ్ ఇన్ బిట్వీన్ వి హావ్ దిస్ ప్రాక్సీ సర్వర్. వన్ మొమెంట్ గైస్. సంబడీ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్. ఓకే. యాహ్! సో, దీన్ని మనం ప్రాక్సీ సర్వర్ అనుకుందాం. ఓకేనా? సో, దీన్ని ప్రాక్సీ సర్వర్ అనుకుందాం. ఓకేనా? సో, ఇది మన సిస్టము. ఓకే. ఇది మన రూటర్ అనుకుందాం. ఓకేనా? సో, సిస్టమ్ నుంచి రూటర్ దాకా ఏ ఐపీ వస్తుంది? ప్రైవేట్ ఐపీ వస్తుందా? పబ్లిక్ ఐపీ వస్తుందా? పబ్లికే. పబ్లిక్ ఐపి. ఆహా! సారీ ప్రైవేట్ ఐపి. ఇది రూటర్. ఓకే. 1 సెకండ్ గైస్. ప్లీజ్ డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. ఓకే. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మెల్లిగా ఆలోచించి చెప్పండి ఆన్సర్. ఓకే.
Wait, let me name everything so that you can understand it in a better way. So this is your router, okay? Just assume this is your router, all right? And this is some website. ఓకే. దీన్ని ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ అని అనుకుందాం. ఓకేనా? ఇదొచ్చేసి ఓకే. ఫ్లిప్‌కార్ట్ ఓకే. సమ్ వెబ్‌సైట్ ఓకేనా? దిస్ ఈస్ సమ్ వెబ్‌సైట్ ఓకే. అండ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఈజ్ యువర్ ఇది మీ వర్క్ స్టేషన్ అనుకుందాం. ఓకేనా? ద పీసీ విచ్ యూ ఆర్ సీయింగ్ ఓవర్ హియర్. దిస్ దిస్ ఈజ్ యువర్ వర్క్ స్టేషన్ ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి కమ్యూనికేషను ప్రైవేట్ ఐపీలో జరుగుతుందా? పబ్లిక్ ఐపీ ద్వారా జరుగుతుందా? ప్రైవేట్. వెరీ గుడ్. ప్రైవేట్ ఐపీ ద్వారా జరుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ నెట్వర్క్. ఇప్పుడు చెప్పండి రౌటర్ నుంచి వెయిట్ లెట్ మీ యూజ్ ఎ డిఫరెంట్ కలర్. యాహ్! ఇప్పుడు చెప్పండి రౌటర్ నుంచి బయటికి పోయే కమ్యూనికేషన్ పబ్లిక్ ద్వారా జరుగుతుందా? ప్రైవేట్ ద్వారా జరుగుతుందా? పబ్లిక్. పబ్లిక్ ద్వారా జరుగుతుంది. ఓకేనా? సో, ఇలా జరిగేటప్పుడు ఈ ప్రాసెస్‌ని ఏమంటాం మనం? ఎక్స్టర్నల్. మ్యాటింగ్. నాటింగ్. టనల్ అనం నాటింగ్ అంటాం. నెట్వర్క్ అడ్రెస్ ట్రాన్స్‌లేషన్ అంటాం. ఓకేనా? సో, ఈ ప్రాక్సీ సర్వర్ అనేది ఏం చేస్తుంది తెలిసినా? ఇప్పుడు ఇక్కడికి ఏ ఐపీ వచ్చుండాది? నీ పబ్లిక్ ఐపీ వచ్చుండాది. ఫర్ ఎగ్జాంపుల్ నీ పబ్లిక్ ఐపీ వచ్చేసి 199.2.3.4 అనుకుందాం. ఓకే. ఇది నీ రౌటర్ ఇది నీ రౌటర్ యొక్క పబ్లిక్ ఐపీ అనుకుందాం. ఈ 199.2.3.4 అనేది నీ రౌటర్ యొక్క పబ్లిక్ ఐపీ. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నీకు ఇచ్చిండేది. ఇప్పుడు నువ్వు పోయి ఫ్లిప్‌కార్ట్‌లో విజిట్ చేస్తున్నావు అనుకో. ఫ్లిప్‌కార్ట్‌లో ఏ ఐపీ డిస్‌ప్లే అయితుంది. ఫ్లిప్‌కార్ట్ వాడు చూసినాడంటే హూ ఈస్ యాక్సెసింగ్ మై సర్వీసెస్ అని ఫ్లిప్‌కార్ట్ వాడు చూసినాడనుకో వాడికి ఏ ఐపీ విజిబుల్ ఉంటుంది. నీకు ఇచ్చిండే వెయిట్ లెట్ వన్ మోర్ థింగ్ లెట్ మీ రైట్ వన్ అదర్ థింగ్. సో, ఇప్పుడు మీరు ఇంటర్నెట్‌కి ఎంటర్ అయినారనుకో 10.2.122.23 విజిబుల్‌గా ఉంటుందా? 199.2.3.4 విజిబుల్‌గా ఉంటుందా? ఓవర్ ద ఇంటర్నెట్. 199.2. వెరీ గుడ్. యువర్ ఆన్సర్ ఈస్ రైట్. 199.2.3.4 అనేది విజిబుల్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీ తెలిసిందంటే నీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరనేసి మనం ఈజీగా కనిపెట్టొచ్చు. మళ్ళీ నువ్వు ఏ లొకేషన్‌లో కూర్చొని ఫ్లిప్‌కార్ట్‌ని యాక్సెస్ చేస్తున్నావు అనేసి కూడా మనకు తెలిసిపోతుందన్నమాట. సో, ఈ ప్రాక్సీ సర్వర్ వాడకపోతే మనకుండే డిసడ్వాంటేజ్ ఏం తెలిసినా? ఫస్ట్ డిసడ్వాంటేజ్ చెప్తా. దాని తర్వాత అడ్వాంటేజ్ చెప్తా. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఈ ప్రాక్సీ సర్వర్ అనేదే వాడకుండా డైరెక్ట్‌గా రౌటర్ నుంచి ఫ్లిప్‌కార్ట్ గాని యాక్సెస్ చేసినారనుకో ఇన్
వస్తుంది. ఓకేనా? వీపీఎన్ అనేది సేఫ్ టనల్ అనమాట. ఇది సేఫ్ టనల్ లాంటిది. సేఫ్ టనల్ ఆర్ ఇది సేఫ్ అండ్ సెక్యూరిటీ గురించి ఇది ఏమి పట్టించుకోదు. ఆల్ దట్ మ్యాటర్స్ ఈస్ దట్ హైడింగ్ యువర్ ఐపీ. నీ ఐపీని హైడ్ చేయడానికి మాత్రమే ఇది వర్క్ అయితుందనమాట. వీపీఎన్ అనేది టు ఎస్టాబ్లిష్ ఏ కమ్యూనికేషన్. ఓకే. సేఫ్ అండ్ సెక్యూర్ టనల్ ద్వారా ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, మళ్ళీ నీ ప్రైవేట్ నెట్వర్క్ లోపల ఎవరు రాకుండా చూసుకునేదానికి మనం వీపీఎన్ వాడతాం. ప్రాక్సీ సర్వర్ ఫుల్ ఫర్ వెబ్‌సైట్స్ ఓన్లీ. నువ్వు ఆన్‌లైన్‌లో ఏదైనా వెబ్‌సైట్ విజిట్ జేయాలి. నాకు తెలిసి చాలా ఆర్గనైజేషన్స్‌లో జీస్కేలర్ మళ్ళీ బ్లూ కోట్ అనేది ఎక్కువ వాడుతా ఉంటారు. ప్రాక్సీ సర్వర్స్. ఓకే. డిడ్ యూ గెట్ ఎన్ ఐడియా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రాక్సీ సర్వర్ వాడి, ఈ డివైస్ నుంచి ఈ ప్రాక్సీ సర్వర్ వాడి ఈ ఫ్లిప్‌కార్ట్‌ని యాక్సెస్ చేసిన. నౌ టెల్ మీ విచ్ ఐపీ విల్ బి విజిబుల్ ఆన్ flipkart.com? వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ 199.2.3.4 ఆర్ 100.2.124.2. 100.2.120. 124, 245. యెస్. సో ఇది ఎందుకు వాడాలా మనం ఈ ప్రాక్సీ సర్వర్ అనేది ఎందుకు వాడాలా? For hiding our IP and location హ్మ్. and our details యెస్. also. యాహ్! మన ఐడెంటిటీని ఎంటైర్‌గా హైడ్ జేయడానికి లేదా ఒక అన్‌ఆథరైజ్డ్ పర్సన్ నుంచి మన ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఈ ప్రాక్సీ సర్వర్స్‌ని వాడతామనమాట. సో, ఈ ప్రాక్సీ సర్వర్స్ వల్ల మనకు ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో, విల్ డిస్కస్ ఆల్ దోస్ అడ్వాంటేజెస్ ఇన్ ద కమింగ్ స్లైడ్. ఓకే. సో, ఇవి ప్రాక్సీస్ కొన్నిసార్లు వెబ్ ఫిల్టర్స్‌గా గూడా యాక్ట్ చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ పైన లోడ్ ఎక్కువుంది. అంటే ఈ సర్వర్ ఒక 1000 రిక్వెస్ట్‌లు 1 మినిట్‌కి సర్వ్ చేసే కెపాసిటీ ఉంటుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రిక్వెస్ట్ ఆల్రెడీ ద వెబ్‌సైట్ హాస్ 1000 రిక్వెస్ట్‌లు అనుకోండి. అప్పుడేం చేస్తుందంటే ఇట్ విల్ నాట్ లెట్ యువర్ రిక్వెస్ట్ గో అండ్ ఫ్లడ్ ద సర్వర్. సో, ఇట్ విల్ టెల్ యూ టు వెయిట్. ఓకే. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు వెబ్‌సైట్‌ని కూడా ఫిల్టర్ చేసే ఎబిలిటీ దీనికుంటుంది. మళ్ళీ బ్యాండ్ విడ్త్ బేస్ చేసుకొని కూడా ఇది నీ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేసే ఎబిలిటీ ఈ ప్రాక్సీ సర్వర్‌కి ఉంటుందన్నమాట. ఓకే. సో దట్ ట్రాఫిక్ అనేది ఆ నెట్వర్క్‌లో ఎక్కువ క్రియేట్ అవ్వకూడదు అనేసి బ్యాండ్ విడ్త్‌ని కంట్రోల్ చేసే ఎబిలిటీ కూడా ఈ ప్రాక్సీ సర్వర్‌కి ఉంటుందన్నమాట. ఓకే. యాహ్! సో, నౌ లెట్ us see what are all the advantages of using this proxy server. ఓకే. సో, ప్రాక్సీ సర్వర్స్‌ని ఎక్కువగా ఎవరు వాడతారంటే ఆర్గనైజేషన్స్‌లో ఎక్కువగా ప్రాక్సీ సర్వర్స్‌ని వాడతారనమాట. ఓకే. అందులోనూ అపార్ట్ ఫ్రమ్ ఆర్గనైజేషన్స్ అని తీసుకుంటే హ్యాకర్స్ కూడా ఎక్కువ ప్రాక్సీ సర్వర్స్‌ని వాడతారు. సో, ప్రాక్సీ సర్వర్ ఈస్ ఎ పెయిడ్ సర్వీస్. ఓకే. ప్రాక్సీ సర్వర్ ఈస్ నాట్ ఎ ఫ్రీ సర్వీస్. ఇట్ ఈస్ ఎ పెయిడ్ సర్వీస్. ఓకే. ఇట్ విల్ ఓన్లీ బి గివెన్ టు రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్. కానీ హ్యాకర్స్ విల్ క్రియేట్ దేర్ ఓన్ ప్రాక్సీస్ అండ్ దే విల్ ట్రై టు ఎంటర్ ఇంటూ ఇంటర్నెట్ విత్ సమ్ ఫేక్ ఐపీస్. ఓకేనా? యాహ్! సో, మనలాంటోళ్ళు అంటే యూత్ అంతా ప్రాక్సీ సర్వర్స్‌ని ఎందుకు వాడతారంటే కొన్ని లొకేషన్ రిస్ట్రిక్టెడ్ మూవీస్ ఉంటాయి. లేదా కొన్ని లొకేషన్ రిస్ట్రిక్టెడ్ గేమ్స్ అన్నీ ఉంటాయి. సో, అటువంటివన్నీ యాక్సెస్ చేయాలన్నప్పుడు కూడా మనం ప్రాక్సీ సర్వర్స్‌ని వాడతామన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కి ఇంకొక క్రాక్డ్ వెర్షన్ వచ్చిండదనమాట నెట్‌ఫ్లిక్స్‌కి. ఓకే. సో, ఆ వెర్షన్‌ని వాడాలంటే సిట్టింగ్ ఇన్ ఇండియా యూ కెనాట్ యూజ్ దట్ వెర్షన్. ఓకే. సో, వాట్ యూ హావ్ టు డూ యూ షుడ్ డౌన్‌లోడ్ సమ్ ప్రాక్సీ సాఫ్ట్‌వేర్. You should tell that you are not from India. Like you need to change your location, saying that you are from Sri Lanka, you are from Pakistan, or you are from a different country apart from India, and then you can watch the movies, or you can browse over the internet, or you can play games over internet. Okay. ఎంతమంది ప్రిన్స్ ఆఫ్ పర్షియా వారియర్ విదిన్ అనేసి ఒక గేమ్ ఉందన్నమాట. అది ఇండియాలో బ్యాన్ చేసి ఉన్నారు ప్రీవియస్‌గా. ప్రిన్స్ ఆఫ్ పర్షియా వారియర్ విదిన్ అనేసి ఒక గేమ్ ఉండింది. దాన్ని ఇండియాలో బ్యాన్ చేసినారనమాట. సో, మేమేం చేసినామంటే వి డౌన్‌లోడెడ్ ఎ ప్రాక్సీ సర్వర్ అండ్ వి జస్ట్ చేంజ్ ద లొకేషన్. ఇండియా అనే దాన్ని వదిలేసి మేమేం చేసినామంటే బంగ్లాదేశ్‌ని అనేసి కంట్రీ నేమ్ యాడ్ చేసేసి దాని ద్వారా గేమ్ ఆడుతా ఉన్నామనమాట. ఆ ప్రిన్స్ ఆఫ్ పర్షియా వారియర్ విదిన్ అనే గేమ్. ఓకే. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్సీ. సో, దట్ ఈస్ వేర్ మోస్ట్‌లీ మెనీ యూత్ యూజ్ ద ప్రాక్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా నువ్వు టిక్‌టాక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏమని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు? ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ అయ్యుండది. కానీ నువ్వు డౌన్‌లోడ్ చేయొచ్చు. ఎలా డౌన్‌లోడ్ చేయొచ్చు అంటే జస్ట్ యూ నీడ్ టు చేంజ్ ద ప్రాక్సీ సెట్టింగ్స్ అంతే. ప్రాక్సీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో నీ వేరే ఐడెంటిటీ ఆర్ నీ లొకేషన్ మార్చేసి పెట్టినావంటే ఆబ్వియస్‌లీ యూ కెన్ ఈజిలీ డౌన్‌లోడ్ ద టిక్‌టాక్ అండ్ యూ కెన్ ఈజిలీ యాక్సెస్ ద వెబ్‌సైట్స్ ఓవర్ టిక్‌టాక్. సారీ యాక్సెస్ ద సాంగ్స్ ఆర్ యూ కెన్ వాచ్ రీల్స్ ఆన్ టిక్‌టాక్. ఓకే. మళ్ళీ
ఒక ఆర్గనైజేషన్ ప్రాక్సీ ఎందుకు వాడాలి అనేసి చూద్దాం. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో ప్రాక్సీ వాడేదాని వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏమేమి అనేసి చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి సెక్యూరిటీ, ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ అన్నమాట. సో ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ అంటే ఇట్ విల్ హైడ్ యువర్ ఐపీ దేర్ బై నాట్ గివింగ్ ఎనీబడి ద ఛాన్స్ టు నో హూ యు ఆర్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే. మళ్ళీ ఇంకొకటి ఈ ప్రాక్సీ యొక్క మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ప్రాక్సీలో మనం వెబ్సైట్స్ని కూడా బ్లాక్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ఆర్గనైజేషన్ ల్యాప్టాప్ నుంచి కొన్ని వెబ్సైట్స్ విజిట్ చేసేటప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఏమని వస్తుంది తెలిసిన, దిస్ వెబ్సైట్ ఈస్ బ్లాక్డ్ బై యువర్ అడ్మినిస్ట్రేటర్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ ఐటీ సర్వీసెస్ ఇన్ ఆర్డర్ టు అన్లాక్ దెమ్ అనేసి ఒక మెసేజ్ వస్తుంది. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ రెడ్ దిస్ ఇన్ యువర్ ఆర్గనైజేషనల్ ల్యాప్టాప్స్లో? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ లేదంటే సోషల్ మీడియా వెబ్సైట్స్ ఏదైనా ఓపెన్ చేయండి, మీకు ఓపెన్ కాదు. ఆర్గనైజేషన్ వెబ్సైట్స్లో, ఆర్గనైజేషనల్ ల్యాప్టాప్లో ఆర్ అఫీషియల్ ల్యాప్టాప్లో మీకు సోషల్ మీడియా వెబ్సైట్స్ ఏవి ఓపెన్ కావు, ఇంక్లూడింగ్ లింక్డ్ఇన్ కూడా ఓపెన్ చేయని వదలరు. ఎందుకు వదలరు అంటే సోషల్ మీడియా వెబ్సైట్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే హౌ అన్ అటాక్ క్యాన్ బి డన్. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ వై దే బ్లాక్ ఆల్ దీస్ వెబ్సైట్స్. సో ఆ బ్లాకింగ్ అనేది ఎక్కడ చేస్తారంటే ఈ ప్రాక్సీ సర్వర్లో చేస్తారనమాట. ఓకేనా. సో ఇన్ కేసు అటు ఏదైనా ఒక బ్లాక్డ్ వెబ్సైట్ని నువ్వు విజిట్ చేస్తున్నావంటే ఒకటి వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి. ఒకటి వచ్చేసి యు ఆర్ రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ యాక్సెస్ టు దిస్ పేజ్ ఈస్ బీయింగ్ డినైడ్ అనేసి ఒక పెద్ద ఇంటూ మార్క్ అనేసి వస్తుంది. అలా మెసేజ్ వస్తుంది. లేదంటే దిస్ పేజ్ ఈస్ కరెంట్లీ అన్అవైలబుల్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ అడ్మినిస్ట్రేటర్ టు కాన్ఫిగర్ ఆర్ అన్లాక్ దిస్ పేజ్ సెట్టింగ్స్ అనేసి వస్తుంది. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఇన్ యువర్ అఫీషియల్ ల్యాప్టాప్స్? ఓకే. సో ఇటువంటి మెసేజెస్ వస్తాయన్నమాట. అటువంటి మెసేజ్ వచ్చిందంటే యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ పీపుల్ హ్యావ్ బ్లాక్ దట్ పర్టిక్యులర్ వెబ్సైట్ ఆన్ యువర్ ప్రాక్సీ సర్వర్ అనేసి అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే. మళ్ళీ ఒక ఎంప్లాయీ ఇంటర్నెట్లో ఏ వెబ్సైట్ చేస్తున్నాడో ఆ వెబ్సైట్ డీటెయిల్స్ మొత్తం ఈ ప్రాక్సీ సర్వర్లో స్టోర్ అయిందనమాట. ప్రాక్సీ సర్వర్ కూడా ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ క్యాషీ మెమరీ అనమాట. క్యాషీ అంటే ఏంది? హిస్టరీ. నువ్వు ఏ వెబ్సైట్ విజిట్ చేసినావో అనే మొత్తం డీటెయిల్ ఈ ప్రాక్సీ సర్వర్లో చూడొచ్చు అనమాట. మనం ఒక పర్సన్ ఏ వెబ్సైట్ని విజిట్ చేసినాడు, ఓకే, ఏ వెబ్సైట్ విజిట్ చేసి వాడు క్రెడెన్షియల్స్ ఏమైనా ఎంటర్ చేసినాడా అనేసి కూడా ప్రాక్సీ సర్వర్లో మనం చెక్ చేయొచ్చు అనమాట. జస్ట్ దట్ వాడి పేరు, వాడు హోస్ట్ నేమ్ కొట్టినాం అనుకో, అంటే వాడు సిస్టమ్కి ఇచ్చిండే ఒక ఐడి ఇచ్చింటారు కదా, వాడి పేరు లేదంటే ఎనీ వన్ ఫ్యాక్టర్, వాడి పేరన్నా టైప్ చేయొచ్చు, లేదంటే సెర్చ్ బటన్లో, లేదంటే వాడు ఒక ఎంప్లాయీ ఐడి అన్నా టైప్ చేయొచ్చు, లేదంటే ఆ సిస్టమ్కి ఇచ్చిండే ఒక హోస్ట్ నేమ్ అంటాం. ఓకేనా. ఆ హోస్ట్ నేమ్ టైప్ చేసినా కానీ ఆ పర్టిక్యులర్ హోస్ట్ మళ్ళీ టైం ఫ్రేమ్ సెట్ చేయాలా. ఎంత టైం నుంచి ఎంత టైం వరకు, వితిన్ 24 అవర్స్ 48 అవర్స్ అనేసి టైం ఫ్రేమ్ సెట్ చేసినామంటే ఆ పర్సన్ ఏ వెబ్సైట్ విజిట్ చేసినాడు, ఏ వెబ్సైట్ని యాక్సెస్ చేసినాడు అనే మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ప్రాక్సీ సర్వర్లో దొరికేస్తుంది. ఓకేనా. దాని తర్వాత సెక్యూర్ ఎంప్లాయీస్ ఇంటర్నెట్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నీ పైన ఎవరైనా టార్గెట్ చేసి అటాక్ చేస్తానంటే ప్రాక్సీ సర్వర్ బ్లాక్ చేసేస్తుంది అనమాట. ఎలాగంటే ప్రాక్సీ సర్వర్ ఒక ఫేక్ ఐపీ నుంచి ఉంటుంది. ఓకే. సో దట్ హీ విల్ ఓన్లీ బీ ఏబుల్ టు ఎంటర్ టిల్ ప్రాక్సీ సర్వర్ అండ్ ప్రాక్సీ సర్వర్ విల్ నాట్ రివీల్ ద ఐపీ, రివీల్ యువర్ ఒరిజినల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ గివెన్ బై ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఓకేనా. దాని తర్వాత నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్లో ట్రాఫిక్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఎలా బ్యాలెన్స్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వన్ ఆఫ్ ద సర్వర్ ఈజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ ఆర్ కంప్లీట్లీ ఫుల్, ఇట్ విల్ నాట్ సెండ్ యువర్ రిక్వెస్ట్ టు ద సేమ్ సర్వర్. ఓకే. If it keeps on sending the request to the same server, what happens? There will be additional traffic created and the network might be corrupted. Okay. Or network ఏమైతుంది, సర్వర్ డౌన్ అయిపోతుంది అనమాట, ఆర్ సర్వర్ క్రాష్ అవుతుందని కూడా చెప్పొచ్చు. ఓకే. ఎక్సెసివ్ అమౌంట్ ఆర్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ రిక్వెస్ట్ ఉంటే. మళ్ళీ ప్రాక్సీ సర్వర్లో ఇంకొక మెయిన్ కీ ఫీచర్ ఏమంటే ఒక వెబ్సైట్లో ఒక పర్సన్కి ఎటువంటి యాక్సెస్ ఇవ్వాలనేసి కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట ప్రాక్సీ సర్వర్లో. ఓకే. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను google.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసినాను. google.comలో మనకంతా ఏ ఏ యాక్సెస్ ఉంటుంది? రీడ్ యాక్సెస్ ఉంటుందా, రైట్ యాక్సెస్ ఉంటుందా? Read access. Read access. ఎస్. రీడ్ యాక్సెస్ అంటే ఏంది? వాట్ డూ యూ మీన్ బై రీడ్ యాక్సెస్? It is not change. I mean, only read only memory. Like it was We not cannot modify the data. modify Yes. the data and all these things. Yeah, you can just access the information or you can just go through the information whichever is written on the website, but you will not be given permission to modify or change the information which is present on the
గూగుల్ పేజ్, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ రీడ్ యాక్టివిటీ. ఓకే, రైట్ అంటే ఏం తెలిసిన నీకు చేంజ్ చేసేదానికి కూడా ఆపర్చునిటీ ఇస్తారన్నమాట. ఓకే, దాన్ని మనం రైట్ యాక్సెస్ అంటాం. సో అటువంటిది ఎవరికి రీడ్ యాక్సెస్ ఇవ్వాలా, ఎవరికి రైట్ యాక్సెస్ ఇవ్వాలా అనేసి మొత్తం డీటెయిల్స్ని ఆర్ మొత్తం పర్మిషన్స్ని మనం ఈ ప్రాక్సీ సర్వర్ నుంచి కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఓకే, మళ్ళీ సేవ్ బ్యాండ్ విడ్త్ బై క్యాషింగ్ ఫైల్స్ ఆర్ కంప్రెసింగ్ ద ఇన్కమింగ్ ట్రాఫిక్. సో సేవ్ బ్యాండ్ విడ్త్ అంటే ఏ విధంగా అంటే డిఎన్ఎస్కి ఇది సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది? ఫస్ట్ ఎక్కడ గైస్ కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్? సో ఇది డిఎన్ఎస్ కూడా సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఏ విధంగా సపోర్ట్ ఇస్తుందంటే ఈ క్యాషీ ఉంటుంది కదా, ఈ క్యాషీ మెమరీ ద్వారా ప్రీవియస్గా ఏదైనా వెబ్సైట్స్ విజిట్ చేస్తున్నావా అనే డీటెయిల్స్ డిఎన్ఎస్కి పంపిస్తుంది అనమాట. ఇలా డిఎన్ఎస్ పంపించేటప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ అడిషనల్గా డిఎన్ఎస్ ఈ రూట్ సర్వర్కి ఇవంతా పోయే అవసరం ఉండదు అనమాట. అదంతా అవసరం లేకుంటే మనకేమవుతుంది, ఆబ్వియస్గా ఈ క్లయింట్ నుంచి వచ్చే రిక్వెస్ట్ చాలా త్వరగా డెస్టినేషన్ వెబ్సైట్కి వెళ్ళేలాగా రౌటింగ్ చేస్తుంది అనమాట ఈ డిఎన్ఎస్ రిజాల్వర్. ఓకే, సో that way it will also help our what do you call that DNS server in order to send the information. How it will help? It will store the data, or it will store the previous cookies and cache memories in the form of websites and IP address, and then it will help the upcoming data in order to route, and it will help them to reach the respective destination which the user is intended to reach. Okay, so this is all that happens in the proxy server. అర్థమైందా? Any doubts guys in proxy server? Okay, what about the rest guys? Do you have any doubts in proxy server? No, Vijay. No. Okay, yeah, next email security gateway. Email security gateway అంటే ఏమంటే, సో ఇది ప్యూర్, దిస్ ఇస్ ప్యూర్లీ ఓన్లీ ఫర్ యువర్ ఈమెయిల్ సెక్యూరిటీ. ఓకేనా? సో డొమైన్ అంటే ఏంది? వాట్ డూ యూ మీన్ బై డొమైన్? It's an organization. Organization. What I mean, what is the full form of a domain? I mean, what is a domain? Domain is not the organization. Name. Yes, the name of the organization is the domain, or the name of the company is the domain. It is not just organization. Okay, for example, guys, can you give an example for domain name? Any domain name? Just to Facebook. Access. Facebook. Axis. Okay, Axis Bank. Okay, Axis Bank అనేది ఒక డొమైన్. ఓకే, లెట్స్ అజ్యూమ్ దిస్ Axis Bank as one domain. ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ESG ఇన్ ద సెన్స్ ఈమెయిల్ సెక్యూరిటీ గేట్వే అని షార్ట్ ఫామ్ లో రాసున్నాను. ఓకేనా? ఇది ఈమెయిల్ సెక్యూరిటీ గేట్వే. ఈ ఈమెయిల్ సెక్యూరిటీ గేట్వే ఏం చేస్తుందంటే, ఈమెయిల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ కామన్ వే ఆఫ్ అటాక్ అనమాట. ఓకేనా? ఒక ఈమెయిల్లో నీకు ఏదో ఒక లింక్ పంపించి ఆ లింక్ క్లిక్ చేయగానే నువ్వు మొత్తం హ్యాక్ అయిపోతావు అనమాట. ఓకే, సో అటువంటి ఈమెయిల్ కమ్యూనికేషన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు ఈ ఈమెయిల్ సెక్యూరిటీ గేట్వే అనే ఒక డివైస్ ఉందన్నమాట. సో ఈ ఈమెయిల్ సెక్యూరిటీ గేట్వే అనే డివైస్ ఏం చేస్తుంది తెలిసిన, దీంట్లో కొన్ని రూల్స్ అనేది రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు యాక్సిస్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నావు అనుకో, నువ్వు ఇంటర్నల్గా మాత్రం కమ్యూనికేట్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ నుంచి ఐబిఎంకి ఈమెయిల్ పంపించడం కుదురుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ vijay@axisbank.com అనే ఒక డొమైన్ నుంచి vijay@ibm.com అనే వెబ్సైట్కి కెన్ యూ సెండ్ ద ఈమెయిల్స్? No, not possible. Why you cannot send the emails? What is the reason? It's restricted. It's Yeah. restricted. Yeah, the domain is different, and being a normal employee, you will not be given access to send emails to any external domains apart from Axis Bank. Axis Bank తప్ప నీకు వేరే ఏ డొమైన్స్కి ఈమెయిల్స్ని ట్రాన్స్ఫర్ చేసే ఎబిలిటీ కానీ పర్మిషన్ కానీ నీకు ఇవ్వరన్నమాట. సో అటువంటి పర్మిషన్స్ మాడిఫై చేయడం, మళ్ళీ అన్ఆథరైజ్డ్ ఈమెయిల్స్ని నీ దగ్గర వరకు రాకుండా ప్రివెంట్ చేయడానికి యూజ్ చేసే ఒక
టెక్నాలజీనే మనం ఈఎస్జీ అంటాం ఆర్ ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వే అంటాం. ఈ ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వే ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌ లెట్స్ అస్యూమ్ యూ ఆర్ సెండింగ్ ఎనీ ఈమెయిల్ టు సమ్ ఓకే. ఒక ఐబీఎం డొమైన్‌కి ఏదో ఒక ఈమెయిల్ పంపిస్తున్నావు అనుకుందాం. ఓకే. సో, దిస్ ఈజ్ ఐబీఎం ఓకేనా? ఐబీఎం కంపెనీకి నువ్వు ఐబీఎం డొమైన్‌కి ఏదో ఒక ఈమెయిల్ పంపిస్తున్నావు అనుకుందాం. అలాంటి సమయంలో ఈ యాక్సిస్ బ్యాంక్ ఒక ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వే ఏం చేస్తుంది తెలిసునా? ఫస్ట్ చెక్ చేస్తుందనమాట. యాక్సిస్ బ్యాంక్ ఓకే. ఈ పర్సన్ మన విజయ్ @యాక్సిస్ బ్యాంక్ అనే విజయ్ అనే యూజర్ యాక్సిస్ బ్యాంక్‌లో వర్క్ చేస్తున్నాడా అని చెక్ చేస్తుందనమాట ఫస్ట్. ఓకే. చెక్ చేసిన తర్వాత దీంట్లో రూల్స్ రాసుంటారనమాట. విజయ్ అనేవాడు ఇన్ని డొమైన్స్‌కి మాత్రమే ఈమెయిల్ పంపించే అథారిటీ ఉంది అనేసి రూల్స్ రాసుంటారు ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వేలో. అలాంటి టైంలో ఏమైతుందంటే ఇక్కడ చూడండి. వెయిట్ 1 మినిట్ గైస్. ఐ విల్ షో యూ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎన్ ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వే బ్లాక్స్ యువర్ మెసేజ్. ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వే మన మెసేజ్‌ని బ్లాక్ చేస్తే ఏమైతుందని చూపిస్తాను. వెయిట్ చేయండి. One moment. Stop sharing my screen and I'll show it to you. Yeah, one moment guys. I'm sharing my screen now. Screen కనిపిస్తుందా? Can you see the screen? Yes, Vijay. visible. Yes, Vijay. Yeah. Yes, Vijay. సో ఇక్కడ చూడు నేను vijaychandra544@gmail.com నుంచి మెయిల్ పంపించిన. ఇక్కడ ఏమని వచ్చింది? Can you read this? Delivery incompleted. చూసు there was a temporary problem delivering your message to vijay.chandra@optive.com. Gmail will retry for 44 more hours. You'll be notified if the delivery fails permanently. మళ్ళీ వచ్చింది చూడు. The recipient server did not accept your request to connect. ఏందిటంటే what does this mean? The recipient server did not accept our request to connect. అంటే ఏమి? Optive అనేది You have రిసీవ్ access చేసుకోవాలి. from the mail to that యా, mail. ఆప్టివ్ ఒక ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వే ఏం చేసిందంటే, జీమెయిల్ నుంచి ఆప్టివ్ ఒక డొమైన్‌కి ఎటువంటి ఈమెయిల్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసే పర్మిషన్ లేదు. సో, విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఈమెయిల్ అనేసి చెప్పేసిందనమాట. సో, ఈ యాక్టివిటీనే ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వే చేసేది. ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లోపల నుంచి ఏదైనా బయటికి కమ్యూనికేషన్ పంపిస్తే, లేదా బయట నుంచి ఎక్స్టర్నల్స్‌లో మనకు మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. జీమెయిల్ ఉంటది, ఐబీఎం ఉంటది, యాక్సెంచర్ డొమైన్ ఉంటది. వి హావ్ క్రోర్స్ ఆఫ్ డొమైన్స్ రైట్? సో, అటువంటి ఏదైనా డొమైన్స్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వే చూస్తుంది. ఫ్రమ్ అడ్రెస్ చూస్తుంది, టు అడ్రెస్ చూస్తుంది. ఫ్రమ్ అడ్రెస్‌లో ఫస్ట్ వెరిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐబీఎం నుంచి వచ్చిందనుకో కమ్యూనికేషను. ఓకే. చెక్ చేస్తుంది. ఓకే. ఐబీఎం నుంచి మన ఆర్గనైజేషన్ లోపలికి ఈమెయిల్ రావచ్చా? అది వైట్ లిస్ట్ ఉందా? బ్లాక్ లిస్ట్ ఉందా? అని చెక్ చేస్తుంది. ఇన్ కేస్ వైట్ లిస్ట్ ఉంటే నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏం చెక్ చేస్తుందంటే టు అడ్రెస్ చెక్ చేస్తుంది. టు అడ్రెస్ ఎవరు? నా పేరు ఉండిందనుకో. ఓకే. విజయ్ అనే పర్సన్ నార్మల్ పర్సనా? అడ్మినా? చెక్ చేస్తుంది. ఎక్కడ? యాక్టివ్ డైరెక్టరీలో చెక్ చేస్తుందనమాట. దాని తర్వాత విజయ్ అనే పర్సన్‌కి పర్మిషన్ ఇచ్చుండారా? ఐబీఎం నుంచి ఈమెయిల్ రిసీవ్ చేసుకోను అని చెక్ చేస్తుంది. ఇన్ కేస్ పర్మిషన్ ఇచ్చుంటే అప్పుడు ఐబీఎం ఈమెయిల్ వచ్చేసి నా సిస్టమ్‌కి రీచ్ అయితుంది. ఇన్ కేస్ పర్మిషన్ ఇవ్వలేదనుకో అప్పుడేం చేస్తుందంటే ఈమెయిల్ సెక్యూరిటీ గేట్‌వే ఇక్కడే బ్లాక్ చేసి
స్పామ్ ఫోల్డర్కి పంపించేస్తుంది. ఈమెయిల్ సెక్యూరిటీ గేట్వే ఒక స్పామ్ ఫోల్డర్కి పంపించేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఈమెయిల్ని నీకు రాకుండా చూసుకుంటుంది అనమాట ఈమెయిల్ సెక్యూరిటీ గేట్వే. దిస్ ఈస్ ప్యూర్లీ ఫార్ సెక్యూరింగ్ యువర్ ఈమెయిల్స్ ఓవర్ ఇంటర్నెట్. ఓకేనా? దిస్ వర్క్స్ ఆన్ బోత్ ద సైడ్స్, లైక్ వెన్ irrespective of if it is an inbound communication or an outbound communication. Okay, this works on both the sides. For example, if you are sending some information to any external domain, or if you are receiving some information from any external domain, during both cases this email security gateway plays a very important role. నువ్వు పంపించే ఫస్ట్ మెసేజ్ డైరెక్ట్గా ఐబిఎం సర్వర్కి వెళ్ళిపోదు, లేదా ఐబిఎం డొమైన్కి వెళ్ళిపోదు. ఫస్ట్ నువ్వు పంపించే మెసేజ్ ఈమెయిల్ సెక్యూరిటీ గేట్వేకి వెళ్తుంది. గేట్వే చెక్ చేస్తుంది ఈ పర్సన్కి ఎక్స్టర్నల్ డొమైన్స్కి ఈమెయిల్ పంపించే పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇన్ కేస్ నిన్నేమన్నా బ్లాక్ లిస్ట్లో, లేదా నువ్వు పంపించే డొమైన్ ఏదైనా బ్లాక్ లిస్ట్లో ఉండిందనుకో, ఆటోమేటిక్గా నీ మెసేజ్ని ఇక్కడే బ్లాక్ చేసేసి ఏం చేస్తుంది, ఇటువంటి ఒక మెసేజ్ నీకు పంపిస్తుంది అనమాట. ద రెసిపెంట్ సర్వర్ డిడ్ నాట్ accept అని పంపిస్తుంది, లేదా యూ డు నాట్ హ్యావ్ పర్మిషన్స్ టు సెండ్ ఈమెయిల్ టు ఎక్స్టర్నల్ డొమైన్స్ అని డైరెక్ట్గా వచ్చేస్తుంది నీకు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ ద ఈమెయిల్ సెక్యూరిటీ గేట్వే గైస్? Yes, Vijay. Yes, Yes, Vijay. Vijay. Yes. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈమెయిల్ సెక్యూరిటీ గేట్వేకి మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే, ఈమెయిల్ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్ ఆఫ్ హ్యాకింగ్ అనమాట. ఓకే, నువ్వు ఎంత సెక్యూరిటీ అన్నా పెట్టు, ఈమెయిల్ ద్వారా అటాక్స్ అనేది డే టు డే జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో this is all about the email security gateway. Okay, malli next, apart from this, the next things which we have in the network is దీనేమని పిలుస్తాము? What is this? Switch. Which? Switch. Yeah, ప్రస్తుతానికి మనం స్విచ్ వాడుతున్నామా, వైఫై వాడుతున్నామా? Router router. Wi-Fi. Yes, Switch inbuilt. yeah. So ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ రౌటర్స్ అనేది వాడుతున్నామంట. రౌటర్స్ అనేది వాడుతున్నాం. రౌటర్స్లో ఇన్బిల్ట్గా మనకు స్విచ్ ఉందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇంటర్నెట్ ఇన్ ఎ వైర్లెస్ మీడియం. ఓకే, ఇఫ్ router is not there, so in that cases it is mandatory for us to use this switches. Okay, so, in order to connect with each other. సో దీన్ని మనం ఏమంటామంటే డేటాబేస్ అంటాం. ఓకే, దీన్ని మనం సర్వర్ అంటాం. ఓకే, దీస్ ఆర్ నథింగ్ బట్ ద ఎండ్ పాయింట్స్ అనమాట. సో వీటిని ప్రొటెక్ట్ చేయడానికే మనం ఇంత సెక్యూరిటీ యాడ్ చేస్తున్నాం అనమాట ఒక నెట్వర్క్లో. ఒక నెట్వర్క్లో ఇంత సెక్యూరిటీ ఎందుకుందంటే, ఈ సర్వర్స్ని, డేటాబేస్ని, ఈ వర్క్ స్టేషన్స్ని ప్రొటెక్ట్ చేయడానికే వీఆర్ కీపింగ్ దిస్ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ ద మిలిటరైజ్ జోన్. ఓకే, సో ఎందుకు ఇంత సెక్యూరిటీ అంటే, ఈ డేటాబేసెస్లో మళ్ళీ ఈ సర్వర్స్లో మన ఆర్గనైజేషన్కి లేదంటే క్లయింట్కి సంబంధించినట్టుగా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయింటుంది కాబట్టి. ఓకే, సో సైబర్ సెక్యూరిటీలో డేటా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్ విచ్ ఎవ్రీబడి వర్క్స్ అపాన్. అవును కదా? So that is the reason why we are using, or we are protecting this data by keeping all these security controls. ఓకే, సో దీన్నే మనం ఇంటర్నల్ నెట్వర్క్ అనేసి కూడా అంటాము, లేదా మిలిటరైజ్ జోన్ అనేసి కూడా పిలుస్తాం అన్నమాట. ఓకే, సో ఈ నెట్వర్క్కి ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్కి మాత్రమే పర్మిషన్స్ ఇస్తారన్నమాట. ఓకే, నీ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేవాడికి మాత్రమే ఈ సర్వర్స్, ఈ డేటాబేసెస్, మరి వర్క్ స్టేషన్స్ అంతా యాక్సెస్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఎక్స్టర్నల్ పర్సన్ ఎవరికి ఈ సర్వర్స్ని కానీ, వర్క్ స్టేషన్స్ని కానీ, హోస్ట్ని కానీ, లేదంటే ఈ ఎండ్ పాయింట్స్ని కానీ యాక్సెస్ చేసే ఎబిలిటీ కానీ, పర్మిషన్ కానీ ఇవ్వరన్నమాట. ఎందుకు ఇవ్వరంటే, బికాస్ వీ హ్యావ్ ఆల్ ద కాన్ఫిడెన్షియల్ డేటా స్టోర్డ్ ఇన్ ద సర్వర్. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ గివింగ్ పర్మిషన్ టు ఎనీ అన్ఆథరైజ్డ్ పర్సన్స్. Okay, now do you have any doubts in any of the internal network or militarized zone? Militarized zone లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Don't worry about this antivirus. I'll explain it to you in cyber security. No doubts, Vijay. Yeah, okay. So today then we'll also discuss about the demilitarized zone. Demilitarized zone గురించి కూడా today we'll discuss. So demilitarized zone అంటే ఏమంటే, the zone with less amount of security నే మనం demilitarized zone అని పిలుస్తాం అనమాట. ఓకే, or the zone where you place your public facing
సర్వర్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ డీమిలిటరైజ్ జోన్. పబ్లిక్ ఫేసింగ్ సర్వర్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సర్వర్‌కి లేదా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్‌కి 2 జోన్స్ ఉంటది. ఒకటొచ్చేసి మిలిటరైజ్ జోన్, ఇంకొకటి డీమిలిటరైజ్ జోన్. ఈ మిలిటరైజ్ జోన్‌లో ఎవరెవరు వర్క్ చేస్తారంటే ఆ ఆర్గనైజేషన్‌లో పనిచేసే వాళ్ళంతా ఈ మిలిటరైజ్ జోన్‌లో ఉంటారనమాట. ఈ డీమిలిటరైజ్ జోన్‌లో ఎవరుంటారంటే పబ్లిక్ ఎవరైతే సర్వర్‌ని యాక్సెస్ చేయాలనుకుంటారో వాళ్ళంతా డీమిలిటరైజ్ జోన్‌లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్.కామ్ తీసుకోండి. అమెజాన్.కామ్ అనేది ఒక ఈ కామర్స్ వెబ్‌సైట్ అవును గదా! సో, ఈ కామర్స్ వెబ్‌సైట్ అనేది ఈ కామర్స్ వెబ్‌సైట్‌కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడ స్టోర్ చేసి పెడతామనమాట. ఓకే. మళ్ళీ ఈ కామర్స్ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేసే జనరల్ పబ్లిక్ మనలాంటోళ్ళు ఉంటారు చూడు. వాళ్ళకంతా యాక్సెస్ ఈ డీమిలిటరైజ్ జోన్‌కి ఇస్తామనమాట. ఎందుకు మనం మిలిటరైజ్ జోన్‌కి యాక్సెస్ ఇవ్వమంటే ఇక్కడ డీమిలిటరైజ్ జోన్‌లో విల్ బి హావింగ్ ఓన్లీ రీడ్ యాక్సెస్ టు ఆల్ ద డేటా విచ్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద సర్వర్ ఆర్ ఆన్ ద వెబ్‌సైట్. ఓకే. వేరాస్ ఇన్ ద మిలిటరైజ్ జోన్ అంటే ఐయామ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ద కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈస్. ఓకే. ఇక్కడ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమంటే ఒక ప్రోడక్ట్ ఏ ప్రైస్‌కి తీసుకున్నాము, ఒక కంపెనీ ఎంత ప్రాఫిట్స్‌లో ఉంది, ఒక ఎంప్లాయీ పేరేమి, ఒక ఎంప్లాయీ సాలరీ ఏమి, ఆహ్, ఎంప్లాయీ యొక్క అకౌంట్ నంబర్ ఏమి, ఇవంతా మనము ఈ మిలిటరైజ్ జోన్‌లో పెడతామనమాట. ఎందుకు పెడతామంటే దట్ ఈస్ ఆల్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఆర్ దట్ ఈస్ ఆల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఆఫ్ ఎ కంపెనీ. సో, దట్ ఈస్ ద రీజన్ వై వి కీప్ ఇట్ ఇన్ మిలిటరైజ్ జోన్. అదే ఒక ప్రోడక్ట్ ఎంత ప్రైస్ ఉంది, ఒక ప్రోడక్ట్ అవైలబుల్ ఉందా లేదా, ఓకే. ఒక వెబ్‌సైట్‌లో డౌన్ టైమ్ అనేది ఎప్పుడొస్తుంది, అదంతా మనము ఒక వెబ్‌సైట్‌లో సేల్స్ అనేది ఎప్పుడొస్తుంది, ఆ డీటెయిల్స్ అంతా మనం ఎక్స్‌టర్నల్ ఫేసింగ్ వెబ్‌సైట్స్‌లో పెడతామనమాట. ఓకే. ఇప్పుడు మనం పబ్లిక్‌గా ఏ వెబ్‌సైట్ యాక్సెస్ చేసినా, ఓకే. ఈ వాట్సాప్ గూడా మనకు డీమిలిటరైజ్ జోన్‌లోనే ఉంటుందనమాట. అమెజాన్ అనే వెబ్‌సైట్ విజిట్ చేస్తున్నాం అనుకోండి. ఈ వెబ్‌సైట్ ఒక ఇప్పుడు మనం యాక్సెస్ చేసే ప్రతి ఒక్క సర్వర్ వచ్చేసి డీమిలిటరైజ్ జోన్‌లోనే ఉంటుందనమాట. ఓకేనా. ఎందుకు డీమిలిటరైజ్ జోన్‌లో ఉంటుందంటే ఓన్లీ ఇఫ్ ద సర్వర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ డీమిలిటరైజ్ జోన్ ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ యాస్ ఎ జనరల్ పబ్లిక్. If not, you will not be given access or you will not be given permissions to access website whichever is there in their internal network. ఓకేనా. ఇది మిలిటరైజ్ జోన్‌కి, డీమిలిటరైజ్ జోన్‌కి ఉండే తేడా. సో, యూ కెన్ ఆల్సో కాల్ దిస్ డీమిలిటరైజ్ జోన్ యాస్ ఎ బేరియర్ బిట్వీన్ ద ఇంటర్నల్ జోన్ అండ్ ద ఎక్స్‌టర్నల్ నెట్వర్క్. ఓకేనా. ఎందుకు ఇదొక బేరియర్ లాగా యాక్ట్ చేస్తుందంటే ఏ పర్సన్‌కి ఈ మిలిటరైజ్ జోన్ లోపల ఎంటర్ అయ్యే ఎబిలిటీ ఇవ్వదన్నమాట. ఓన్లీ అథరైజ్డ్ పర్సన్స్‌కి మాత్రమే మిలిటరైజ్ జోన్‌లో ఎంటర్ అయ్యే ఎబిలిటీ ఇస్తుంది. అదే డీమిలిటరైజ్ జోన్‌లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ యూ ఆర్, యూ కెన్ ఎంటర్ ఇంటూ దిస్ డీమిలిటరైజ్ జోన్. ఓకే. అండ్ యూ కెన్ యాక్సెస్ దేర్ రిసోర్సెస్ ఆర్ యూ కెన్ మేక్ ఎ పర్చేజ్ ఆర్ యూ కెన్ బ్రౌజ్ ఓవర్ ఇంటర్నెట్ ఓవర్ ద డీమిలిటరైజ్ జోన్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీటెయిల్స్‌ని మనం ఇక్కడ తీసి పెడితే ఏం ప్రాబ్లమ్ అయితది? ఎనీ ఐడియా? ఇట్ ఈస్ జస్ట్ ఎ కామన్ క్వెషన్. ఓకే. సో, ఈ డీమిలిటరైజ్ జోన్‌లో ఉండే సర్వర్స్‌ని మన ఇంటర్నల్ నెట్వర్క్‌లో పెడితే ఏమైతుంది? There is no security for the domain, I mean, organization because of everyone could access that. యెస్. సో, మనం ఇంత సెక్యూరిటీ పెట్టిండేదే వేస్ట్ అనమాట. దీన్ని తీసుకొనొచ్చి లోపల పెట్టేసినామనుకో, మనం ఇంతంతా సెక్యూరిటీ పెట్టిండేదే వేస్ట్. వై? బికాజ్ ఆ సెక్యూరిటీ అంతా ఇట్ విల్ బి ఈజిలీ డిస్ట్రాయిడ్ బై ద అటాకర్. ఓకే. సో, వచ్చేవాడిని మనం గేట్ దగ్గరనే ఆపేయాల. అది వదిలేసి మనం లాస్ట్ దాకా వచ్చే వరకు కాసుకొని ఉంటానంటే వాడొచ్చేసి మొత్తం లోపల ఉండేదంతా ఎత్తుకొని పొడుస్తాడు. సో, దట్ ఈస్ ద రీజన్ వై ద డీమిలిటరైజ్ జోన్ యాక్ట్స్ యాస్ ఎ బేరియర్. ఓకే. వచ్చేవాడినంతా ఈ జోన్‌కే రమ్మని చెప్తుంది. లేదా వచ్చే రిక్వెస్ట్‌లనంతా ఈ జోన్‌కే పంపించేస్తుంది. ఏ రిక్వెస్ట్‌ని ఇంటర్నల్ జోన్‌కి పంపిదన్నమాట ఈ డీమిలిటరైజ్ జోన్. ఓకే. సో, దట్ వే యూ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఫ్రమ్ థ్రెట్స్. That is the main reason why there is a classification of militarized zone and demilitarized zone over the internet. You tell any website. Can you give example for websites which are placed in demilitarized zone or servers which are placed in demilitarized zone? All e-commerce websites. Okay, e-commerce websites. And then? Yeah, that is a good answer. Apart from e-commerce, is there any other websites which will be placed on demilitarized zone? OTT platforms. Yes, OTT platforms. Yeah, very good. Financial platforms like banking websites and all these things.
Okay, so now I'll give you an example. You should tell whether if it is a in militarized zone or demilitarized zone. Okay, so some person is uploading a మూవీ టు ఓటీటీ ప్లాట్ఫామ్ లైక్ నెట్ఫ్లిక్స్లో ఎవడో ఒకడు మూవీ అప్లోడ్ చేస్తున్నాడు. దాన్ని డీమిలిటరైజ్ జోన్లో కూర్చొని అప్లోడ్ చేస్తారా, మిలిటరైజ్ జోన్ నుంచి అప్లోడ్ చేస్తాడా? Militarized. ఎస్, Militarized. యా, వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే యాప్ని ఎవడో ఒకడు అప్డేట్ చేస్తున్నాడు, అప్లికేషన్ని అప్డేట్ చేస్తున్నారు లేదా ప్యాచింగ్ చేస్తున్నారు. సో అటువంటి టైంలో మిలిటరైజ్ జోన్ నుంచి చేస్తారా, డీమిలిటరైజ్ జోన్ నుంచి చేస్తారా? ఎస్, వెరీ గుడ్. Militarized. Okay, so now I am sending some 10,000 rupees to any one of you. How it happens if it happens in a militarized zone or a demilitarized zone? Demilitarized. Very good. Why in demilitarized zone? Because that is a public access. Yes, because that is a public network and transaction is happening from public to public networks. So that is the reason why that will be placed in a demilitarized zone. For example, you are updating an application. Now you are updating your PUBG ni నువ్వు నీ అదేమంటాము ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేస్తున్నావు అనుకో యాప్ని, అప్పుడు అది డీమిలిటరైజ్ జోన్ నుంచి అప్డేట్ చేస్తావా, మిలిటరైజ్ జోన్ నుంచి అప్డేట్ చేస్తావా? Demilitarized. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు పబ్జి ఓనర్ వచ్చేసి ఆ యాప్కి ప్యాచెస్ చేస్తున్నాడు, అప్పుడు Militarization. Militarized. ఎస్, వెరీ గుడ్. సో నౌ డిడ్ యూ గెట్ అన్ ఐడియా ఆఫ్ డీమిలిటరైజ్ జోన్ అండ్ మిలిటరైజ్ జోన్? Yes, Vijay. Yes. Okay, so this is very important, guys. And in the demilitarized zone, in order to protect these servers, we have these 3 layers of protection. Okay, now ఈ సర్వర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు ఈ 3 layers of protection అనేది ఉందన్నమాట. సో విల్ గో వన్ బై వన్. ఫస్ట్ వచ్చేసి హనీ పాట్ అనేది ఏమనేసి చూద్దాం. ఓకేనా, హనీ పాట్. ఓకే, ఫైన్, ఐ థింక్ దట్ ఈస్ మిస్సింగ్. సో ఈ హనీ పాట్ అనేది ఏం తెలిసిన, ఇది ఒక వర్చువల్ ట్రాప్ లాంటిది అనమాట. ఓకే, సో ఈ వర్చువల్ ట్రాప్ ఈ హనీ పాట్ అనేది ఏం చేస్తుందంటే, ఈ హనీ పాటే యాక్చువల్ సర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ హనీ పాట్ అనేది ఏమంటే, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రికార్డింగ్ డివైస్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ట్రాప్ అన్నమాట. సో ఈ ట్రాప్ అనేది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ పర్సన్ ఎవరో వచ్చి ఈ సర్వర్ని విజిట్ చేస్తున్నాడు అనుకో, అప్పుడు ఇది నేనే సర్వర్ అనేలాగా డెపిక్ట్ చేస్తుంది ఆర్ నేనే సర్వర్ అనేలాగా పోర్ట్రే చేస్తుంది అనమాట అటాకర్కి. అలా అప్పుడు ఏం చేస్తాడు అటాకర్, ఈ సర్వర్ని హ్యాక్ చేయాలనేసి ఈ సర్వర్కి మల్టిపుల్ రిక్వెస్ట్లు పంపించేది, లేదా ఈ సర్వర్ని షట్ డౌన్ చేసేది, లేదా ఈ సర్వర్ని క్రాష్ చేయాలనేసి వాడు ఏదేదో యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు బ్యాక్ ఎండ్లో ఈ హనీ పాట్ ఏం చేస్తుంది తెలిసిన, వాడు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీని రికార్డ్ చేసుకునేస్తుంది. ఏ ఫైల్ పంపిస్తున్నాడో, లేదా ఎటువంటి కమ్యూనికేషన్ పంపిస్తున్నాడో, ఏ ఐపీ నుంచి కమ్యూనికేషన్ పంపిస్తున్నాడో, వీటినన్నిటిని ఈ హనీ పాట్ అనేది రికార్డ్ చేసుకునేస్తుంది అనమాట. రికార్డ్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే ఇంటర్నల్ జోన్కి పంపించేస్తుంది. ఇంటర్నల్ జోన్కి పంపించినప్పుడు ఏం చేస్తాము, యాజ్ అనలిస్ట్ మనము we can directly block that particular IPs, or for example if he's coming from any location, or if his IP is visible, you can directly block all these on the వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్స్. ఓకేనా, సో ఇది ఒక ట్రాప్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎట్టంటే ఇప్పుడు కోతులు మళ్ళీ ఈ పందులు పట్టాలంటే ఏం చేస్తారో, ఒక గొంతుతో వేసి పైన చెనిక్కాయలు మళ్ళీ ఈ పండ్లు ఇవన్నీ వేసి పెడేస్తారనమాట. అది పండు ఉండదు కదా అనేసి దానిపైన పోయిందంటే గుంతలో పడిపోతుంది. సేమ్ అదేలాగే ఈ హనీ పాట్ కూడా. హనీ పాట్ అనేది ఒక వర్చువల్ ట్రాప్ ఫర్ హ్యాకర్స్. ఓకే, హ్యాకర్ అనేవాడు ఎప్పుడైతే అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడో, వాడి బిహేవియర్ అంతా ఇది నోట్ చేసుకొని, ఆ బిహేవియర్ బేసిస్ పైన మన సెక్యూరిటీని ఇంకా స్ట్రెంథన్ చేస్తారనమాట మన డెవలప్మెంట్ టీమ్. ఓకేనా, సెక్యూరిటీని స్ట్రెంథన్ చేయడం మన పని కాదు, డెవలప్మెంట్ టీం పని. డెవలపర్స్ అంటారు చూసినారా, కోడింగ్ చేస్తారు చూడండి, వాళ్ళ పని. ఓకే, మనం చేయము, ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఒక అప్లికేషన్ ఒక సెక్యూరిటీ తక్కువగా ఉంటే మనం చెప్పగలం, ఈ డివైసెస్ వాడండి ఇంకా సెక్యూరిటీ బెటర్గా ఉంటుందని చెప్పగలము. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్లో ఏదో ఒక వల్నరబిలిటీ ఉంది, లేదా ఒక లూప్ హోల్ ఉందనుకోండి, మనం ఏం చేయలేం. వీ కెనాట్ డూ, దేర్ ఇస్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అబౌట్ ద లూప్ హోల్. వీ కెనాట్ డూ ఎనీథింగ్ రిగార్డింగ్ అ లూప్ హోల్. ద లూప్ హోల్ షుడ్ బి ఫిక్స్డ్ బై ద డెవలపర్ ఆర్ ద ఓనర్ ఆఫ్ ద సర్వర్. ఓకే, మనం ఏం చేయలేమన్నమాట లూప్ హోల్స్ అంతా ఉంటే. మనం ఏం చేయగలమంటే ఆ లూప్ హోల్ని యాక్సెస్ చేయకుండా అటాకర్ని నిలపగలం, ఆపగలం అటాకర్ని. ఆర్ మనం ఇటువంటి అప్డేట్ చేస్తే మీరు ఆ లూప్ హోల్ని ఓవర్కమ్ చేయొచ్చు అని మనం రికమెండేషన్స్ ఇవ్వగలమే కానీ వీఆర్ నాట్ ద పర్సన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లోజింగ్ ద లూప్ హోల్స్ ఆర్ ప్యాచింగ్ ద లూప్ హోల్స్. ఓకే,
సో ఈ హనీ ట్రాప్ అనేది ఏమంటే ఇది ఒక వర్చువల్ ట్రాప్ లాగా యాక్ట్ చేసి అటాకర్ ఒక బిహేవియర్‌ని నోట్ చేసుకొని ఇంటర్నల్ జోన్‌కి పంపించి ప్యాచింగ్ టీమ్‌కి పంపించి మన సెక్యూరిటీని ఇంకా బెటర్‌గా చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట ఈ హనీ పాట్స్. ఓకేనా? ఈ హనీ పాట్ అనేది ప్రతి ఒక్క సర్వర్‌కి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇదే ఒక సర్వర్ లాగా యాక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాడు? అటాకర్ దీన్నే హ్యాక్ చేయడానికి ట్రై చేస్తాడు. దీన్నే హ్యాక్ చేసినప్పుడు నీ యాక్టివిటీస్‌నంతా నోట్ చేసుకొని అది దాని సెక్యూరిటీని ఇంకా బెటర్ చేసుకుంటుందన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద హనీ పాట్స్. ఓకే. డిడ్ యూ అండర్‌స్టాండ్ గైస్ వాట్ ఈస్ ఎ హనీ పాట్? ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు వాఫ్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో నేను మీకు ఫైర్‌వాల్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పినా. నేను మీకు డీమిలిటరీ జోన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు వాఫ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని చెప్పిన. యాహ్! హియర్ ఇట్ ఈస్. వాఫ్. వాఫ్ అంటే వెబ్ బేస్డ్ ఫైర్‌వాల్ ఆర్ వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్ అంటాం. ఓకే. సో, ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్ అనేది ఎందుకుందంటే, నీ సర్వర్స్‌ని ప్రొటెక్ట్ చేసేదానికి మనం ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్‌ని వాడతామనమాట. ఓకే. ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్‌లో మోస్ట్ కామన్ పోర్ట్ ఏది ఓపెన్‌గా ఉంటుంది? 18 443 20 21 విచ్ ఈస్ ద ఐ మీన్ హౌ డు బ్రౌజ్ ఓవర్ ఇంటర్నెట్? విచ్ ఈస్ ద పోర్ట్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ బ్రౌజింగ్ ఓవర్ ఇంటర్నెట్? 443. యెస్. సో, మనం ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్‌లో మోస్ట్ కామన్‌గా ఏ పోర్ట్ ఓపెన్ ఉంటుందంటే పోర్ట్ నంబర్ 443 అనమాట. ఎందుకంటే బ్రౌజింగ్ 95% ఆఫ్ ద టైము ఈ హెచ్‌టిటిపిఎస్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ ద్వారానే జరుగుతుంది కాబట్టి వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్‌లో మనకు పోర్ట్ నంబర్ 443 అనేది ఓపెన్‌గా పెట్టుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్‌లో పోర్ట్ నంబర్ 443ని బ్లాక్ చేసేసినామనుకో, విల్ ద పబ్లిక్ బి ఏబుల్ టు యాక్సెస్ దీస్ సర్వర్స్? హ్మ్. No. యాహ్! No. Yeah, public will not be able to access these servers. Why? Because the port is already blocked in web application firewall. నీ రిక్వెస్ట్ ని సర్వర్ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ ఇక్కడే బ్లాక్ చేస్తుంది. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ I mean recommended to make sure that port number 80 and 443 both are kept open on the web application firewall. Web application firewall లో 95% of the times ఈ రెండు పోర్ట్స్ ద్వారానే ఏందంటాము ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయన్నమాట. ఓకే. ఆ 2 పోర్ట్‌ని బ్లాక్ చేసినామనుకో నీ వెబ్‌సైటే వర్క్ అవ్వదు మళ్ళీ. నీ వెబ్‌సైట్‌కి క్లయింట్స్ ఎవరు వచ్చి యాక్సెసే చేయరన్నమాట. ఓకే. ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ దిస్ ఈ-కామర్స్ ఆర్ ఎనీ ఇన్సూరెన్స్ క్లయింట్ ఆర్ ఎనీ పబ్లిక్ ఫేసింగ్ సర్వర్స్. సో డ్యూరింగ్ దట్ టైమ్ యూ షుడ్ మేక్ ష్యూర్ పోర్ట్ నంబర్ 80 అండ్ 443 ఆర్ కెప్ట్ ఓపెన్ ఆన్ ద వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్. మళ్ళీ ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్‌కి ఇంకొక అథారిటీ ఏముంటుందంటే వచ్చే ప్రతి ఒక్కడికి ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తుందనమాట. ఎవడు గాని ఈ సర్వర్‌లో ఉండే ఇన్ఫర్మేషన్‌ని మోడిఫై చేయడం గాని, చేంజ్ చేయడం గాని, స్టీల్ చేయడం గాని ఇది వదలదనమాట. ఓకే. దిస్ విల్ యాక్ట్ యాస్ ఎ బేరియర్ అండ్ ఇట్ విల్ ప్రొటెక్ట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ఆల్ ద డేటా విచ్ ఈస్ ప్రెజెంట్ ఆన్ దిస్ సర్వర్ అండ్ ఆల్సో ఇట్ విల్ మేక్ ష్యూర్ if some user is malicious or if a person is an intruder, it has the ability to block those persons who are intruders or who act as a threat to this servers. ఈ సర్వర్ కి ఏదైనా థ్రెట్ లాగా ఎవరన్నా వచ్చినారనుకో అటువంటి పర్సన్ ని ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ బ్లాక్ చేసే ఎబిలిటీ ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ కి ఉంటుందన్నమాట. ఓకే. ద మెయిన్ అజెండా ఈస్ నథింగ్ బట్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ సర్వర్స్. ఈ 3 ఎందుకున్నాయంటే ఈ సర్వర్‌ని ప్రొటెక్ట్ చేయడానికే ఈ 3 సెక్యూరిటీ డివైసెస్ అనేది ఉన్నాయన్నమాట. అందులోనూ ఈ హనీ పాట్ అనేది ఒక ట్రాప్ లాగా యాక్ట్ చేస్తుంది. వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్ అనేది ఒక బేరియర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే. డిడ్ యూ అండర్‌స్టాండ్ గైస్? యాహ్! సో వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్‌లో మనకు డిఫరెంట్ వెండర్స్ అనేవాళ్ళు ఉన్నారన్నమాట. లైక్ F5, ఇంపెర్వా మళ్ళీ జీ అహా! ఎఫ్ఐ ఉండాడు. మళ్ళీ ఇంపెర్వా ఉండాడు. మళ్ళీ బ్లూ కోట్ అనేసి గూడా ఉండారు. ఓకే. దీస్ ఆర్ ఆల్ ద వెండర్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్. ఓకే. నెక్స్ట్. కెన్ ఐ కంటిన్యూ ఆర్ I should continue in the next class? Is it okay if I continue Continue. with the load Okay, balancer? Rajat. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ అన్నమాట. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏం చేస్తుందంటే యాహ్! ఇవి సర్వర్స్ అనుకుందాం.
ఓకే. ఈ 4 సర్వర్‌లుండాయి. ఒక్కొక్క సర్వర్‌కి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. అన్ని సర్వర్‌లకి ఒకే కెపాసిటీ ఉండదనమాట. ఒక సర్వరు ఒక నిమిషానికి 10,000 రిక్వెస్ట్‌లు సర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇంకొక సర్వర్‌కి 10,00,000 రిక్వెస్ట్‌లు సర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇంకొక సర్వర్‌లకి 1,00,00,000 రిక్వెస్ట్‌లు 1 మినిట్‌కి సర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ సర్వర్. ఓకే. సో, ఈ లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే వెయిట్ లెట్ మీ డ్రా ఎ డయాగ్రామ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు యూ. సో, ఇది ఒక లోడ్ బ్యాలెన్సర్ అనుకుందాం. హ్మ్. ఇది లోడ్ బ్యాలెన్సర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివైస్ లెట్స్ అస్యూమ్ ఇదొక డివైస్, ఇదొక డివైస్, ఇదొక డివైస్. ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివైస్‌కి ఒక నిమిషానికి ఒకే రిక్వెస్ట్ సర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. దీనికి ఒక 2 రిక్వెస్ట్‌లు ఒక నిమిషానికి సర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఐయామ్ టెల్లింగ్ ద వర్స్ట్ పాసిబుల్ కేసెస్. ఓకేనా? సో, దిస్ ఈస్ నాట్ ద యాక్చువల్ కేస్. దిస్ ఈస్ జస్ట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఒకే రిక్వెస్ట్ సర్వ్ చేసే సర్వర్ అట్లాంటిది ఏది ఉండదు. ఒక సర్వర్‌కి మినిమమ్ ఒక 100 రిక్వెస్ట్‌లన్నా సర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది ఒక నిమిషానికి. ఓకేనా? సో, ది దేర్ ఆర్ 4 సర్వర్స్. ఓకేనా? సో, ఒక సర్వర్ ఒక ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే, నీకు ఎన్ని సర్వర్‌లున్నాయో అన్ని సర్వర్‌లు ఆన్‌లైన్ ఎప్పుడు ఉండవు. ఓకేనా? దాంట్లో కొన్ని సర్వర్స్ మాత్రమే ఆన్‌లైన్ ఉంటాయి. కొన్ని సర్వర్స్ బ్యాకప్ సర్వర్స్‌గా పెట్టుకుంటారన్నమాట. ఓకేనా? ఇన్ కేస్ లోడ్ ఎక్కువైతే ఈ సర్వర్స్ ఆన్‌లైన్ వచ్చి రిక్వెస్ట్ రెస్పాండ్ అవ్వని అనేసి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక 100 డివైస్‌లు అనుకుందాం. ఇది 100 టోటల్ వచ్చేసి ఇక్కడ 300 డివైస్‌లు ఉన్నాయని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ ఎన్ ఇల్లస్ట్రేషన్. ఓకే. లెట్స్ అస్యూమ్ దేర్ ఆర్ సమ్ 300 డివైసెస్. ఓకే. ఆర్ లెట్స్ అస్యూమ్ దేర్ ఆర్ సమ్ 400 డివైసెస్ రైట్ నౌ హియర్. ఓకేనా? ఇప్పుడు ఈ 400 డివైసెస్ ఏం చేస్తాయంటే, ఈ సర్వర్‌ని యాక్సెస్ చేయాల. ఇదొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అస్యూమ్ దిస్ యాస్ సమ్ సర్వర్. ఓకే. మింత్రా. ఇదొక షాపింగ్ వెబ్‌సైట్ సర్వర్ అని అనుకుందాం. ఓకే. ఇదొక మింత్రా వెబ్‌సైట్ అనుకుందాం. ఇది మింత్రా సర్వర్స్. ఈ 4 వచ్చేసి మింత్రా సర్వర్స్ అనుకుందాం. సో, నువ్వు ఫస్ట్ ఈ మింత్రా వెబ్‌సైట్‌ని విజిట్ చేయాలంటే నువ్వేం చేస్తావు? ఫస్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్‌కి నీ రిక్వెస్ట్ ఎళ్తుందనమాట. ఓకే. ఈ 400 రిక్వెస్ట్‌లో ఫస్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్‌కి ఎళ్తుందనమాట. ఈ లోడ్ బ్యాలెన్సర్ వాట్ డస్ ద మీనింగ్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏం తెలిసినా? నువ్వు పంపించే ప్రతి ఒక్క ట్రాఫిక్ ఆర్ నీ దగ్గర నుంచి వచ్చే ప్రతి క్లయింట్స్ దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క రిక్వెస్ట్‌ని ఇది ఫస్ట్ తీసుకొని, ఇది ప్రతి ఒక్క సర్వర్‌కి ఈక్వల్‌గా లోడ్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందనమాట. ఓకే. అది ఈ లోడ్ బ్యాలెన్సర్ యొక్క మెయిన్ పనేమంటే, వచ్చే రిక్వెస్ట్‌ని ఒకే సర్వర్‌కి ఇచ్చి ఓవర్‌లోడ్ చేసేదానికన్నా 4 సర్వర్‌లకి 4 రిక్వెస్ట్‌లని పంపించి, ఆ రిక్వెస్ట్‌లని బిన్నే సర్వ్ చేసే ఎబిలిటీ కలిగిస్తుందనమాట. అది ఈ లోడ్ బ్యాలెన్సర్ యొక్క పని. లోడ్‌ని ఈక్వల్‌గా ప్రతి ఒక్క సర్వర్‌కి లేదా ప్రతి ఒక్క బ్యాకప్ సర్వర్‌కి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తుందనమాట లోడ్ బ్యాలెన్సర్. ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఇట్ విల్ ఈక్వల్లీ బ్యాలెన్సెస్ ద లోడ్ బిట్వీన్ ఆల్ ద సర్వర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద వెబ్‌సైట్. ఓకే. సో, థట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ ఒక పనేమంటే వచ్చే లోడ్‌ని లేదా వచ్చే ట్రాఫిక్‌ని లేదా వచ్చే కమ్యూనికేషన్స్‌ని ఈక్వల్‌గా ప్రతి ఒక్క సర్వర్‌కి ఏ సర్వర్‌ని ఓవర్‌లోడ్ చేయకుండా ప్రతి ఒక్క సర్వర్‌కి డిస్ట్రిబ్యూట్ చేయడమే ఈ లోడ్ బ్యాలెన్సర్ యొక్క పని. ఓకే. సో, ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, మాడ్యూల్స్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ద్వారా ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందనమాట. ఇక్కడ చూడు. ఇప్పుడు నేనేం చెప్పినాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సర్వర్‌కి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుందన్నమాట. అవును గదా! సో, అదే విధంగా ఈ లోడ్ బ్యాలెన్సరు ఈ కాన్ఫిగరేషన్స్‌ని అర్థం చేసుకొని ఆ లోడ్‌ని ఈక్వల్‌గా డివైడ్ చేస్తుందన్నమాట. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ ఎక్కువయ్యి, తక్కువయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లక్చుయేషన్ అవుతుందనుకుందాం లోడ్. అలాంటి సమయంలో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందో తెలిసినా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 300 రిక్వెస్ట్‌లే ఉన్నాయి. కానీ 4 సర్వర్‌లు ఆన్‌లైన్ ఉన్నాయనుకో అప్పుడేం చేస్తుందంటే, ఇది చెక్ చేస్తుందన్నమాట. ఈ 3 సర్వర్‌లు ఈ 300 రిక్వెస్ట్‌లు సర్వ్ చేయని ఎంత టైం తీసుకుంటుంది? 1 మైక్రో సెకండా? 2 మైక్రో సెకండా? 10 మైక్రో సెకండ్సా? అని చెక్ చేస్తుందనమాట. ఇన్ కేస్ ఆ రిక్వెస్ట్ ఏమన్నా ఈ లోడ్ బ్యాలెన్సర్‌లో సెట్ చేసిన టైం కన్నా ఎక్కువ అయిందనుకో, అప్పుడు బ్యాకప్‌లో ఉండే సర్వర్స్‌ని కూడా ఆన్‌లైన్‌కి తీసుకొనొచ్చేస్తుంది. అదే విధంగా ఇప్పుడు రిక్వెస్ట్‌లు తగ్గిపోయినాయి. ఇప్పుడు 300 రిక్వెస్ట్‌లు లేదు. జస్ట్ 100 రిక్వెస్ట్‌లున్నాయి. అప్పుడు ఈ 4 సర్వర్‌లు ఉండేది ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ రిసోర్స్ గదా! అప్పుడేం చేస్తుందంటే ఒక సర్వర్‌ని
బ్యాకప్కి పంపించేస్తుంది. అండ్ ఓన్లీ ఇట్ విల్ కీప్ దీస్ 3 సర్వర్స్ ఇన్ ద online so that it can respond to the request which is sent by the clients or any workstations. Okay, so the main thing వచ్చేసి ఈ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి 3 types of algorithms. Now first let's discuss about the algorithms and then let's see how this load, yeah, I think I already okay, I'll explain these 3 points first. Yeah, so ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క సర్వర్ కి ఈక్వల్ గా లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట. ఓకే, దాని తర్వాత ఇంకొక మెయిన్ ఫీచర్ ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే హై రిక్వెస్ట్ ఏదైతే సర్వర్కి ఎక్కువ రిక్వెస్ట్లు సర్వ్ చేసే కెపాసిటీ ఏ సర్వర్కి అయితే ఉంటుందో తనకి ఎక్కువ రిక్వెస్ట్లని పంపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఒక సర్వర్ అనుకున్నాం, నాకు ఒక్క నిమిషానికి ఒక 1000 రిక్వెస్ట్లు సర్వ్ చేసే ఎబిలిటీ ఉంది. మిగతా అంతా చిన్న చిన్న సర్వర్లో లైక్ 500 200 300 అట్లా సర్వ్ చేసే కెపాసిటీ ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తుందంటే లోడ్ని ఎక్కువగా నాకు పంపిస్తుంది సో దట్ ఐ క్యాన్ రెస్పాండ్ టు దట్ లోడ్ ఇన్ లెస్ అమౌంట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ 1000 రిక్వెస్ట్లు ఉన్నాయనుకో, మళ్ళీ ఒక 10,000 రిక్వెస్ట్లు నాకు బ్యాలెన్స్ పెట్టిందంటే ఏమైతుంది, 404 ఎర్రర్ లోడింగ్ 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 అనేసి వస్తుందన్నమాట. ఎవరికి, మన క్లయింట్కి. ఎవరైతే మన సర్వర్ యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళకి లోడింగ్ 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 అనేసే ఆప్షన్ వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో అటువంటి వెయిట్ టైం లేదా డౌన్ టైంని తగ్గించడానికి ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది వాడతాం అనమాట. ఓకే, ఎవరిని వెయిట్ చేయనీయకుండా వాళ్ళకి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళ రిక్వెస్ట్ని రెస్పాండ్ అయ్యే కెపాసిటీ ఈ లోడ్ బ్యాలెన్సర్ కలిగిస్తుంది అనమాట ప్రతి ఒక్క సర్వర్ నుంచి. ఓకే, ఇట్ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ సర్వర్స్ అండ్ ఇట్ విల్ help the clients to get their request served within a less amount of time. ఓకేనా, సో దాని తర్వాత ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఇంకొక వెరీ బ్యూటిఫుల్ ఫీచర్ ఏముందంటే లోడ్ ఎక్కువ తక్కువ ఫ్లక్చుయేషన్ అవుతా ఉండింది అనుకో, ఆ ఫ్లక్చుయేషన్ని బట్టి ఈ సర్వర్స్ని బ్యాకప్లో ఉండేది ఆన్లైన్ తీసుకురావడం, ఆన్లైన్లో ఉండే సర్వర్స్ని బ్యాకప్ పంపించడం అంతా ఈ లోడ్ బ్యాలెన్సర్ ఆటోమేటిక్గా చేస్తుంది అన్నమాట. ఓకే, there is no need of human interference for adding or subtracting servers. Okay, load balancer will automatically do that based on the load which you receive. Okay, now load balancer వచ్చేసి 3 types of algorithms పైన వర్క్ అవుతుంది అనమాట. ఒకటి వచ్చేసి this is in your hands. ఓకే, ఏ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏ అల్గారిథం పైన వర్క్ అవ్వాలనేసి నువ్వు సెట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి రౌండ్ రాబిన్ అనమాట. రౌండ్ రాబిన్ అంటే ఏం తెలిసిన, సో ఫస్ట్ రిక్వెస్ట్ని ఫస్ట్ సర్వర్కి పంపిస్తుంది, సెకండ్ రిక్వెస్ట్ని సెకండ్ సర్వర్, థర్డ్ రిక్వెస్ట్ని థర్డ్ సర్వర్, ఫోర్త్ రిక్వెస్ట్ని ఫోర్త్ సర్వర్, ఇలా సీక్వెన్షియల్గా లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వన్కి ఫస్ట్, సెకండ్ వన్కి సెకండ్, థర్డ్ వన్కి థర్డ్, ఫోర్త్ వన్కి ఫోర్త్. ఇప్పుడు మళ్ళీ ఫిఫ్త్ రిక్వెస్ట్ వచ్చింది అనుకో, ఆ ఫిఫ్త్ రిక్వెస్ట్ని మళ్ళీ ఫస్ట్ సర్వర్కి పంపిస్తుంది, సిక్స్త్ వన్ని మళ్ళీ సెకండ్ దానికి పంపిస్తుంది, సెవెంత్ వన్ని థర్డ్ దానికి పంపిస్తుంది, ఎయిత్ రిక్వెస్ట్ని మళ్ళీ ఫోర్త్ సర్వర్కి పంపిస్తుంది. ఇట్లా సీక్వెన్షియల్గా లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసే మెథడ్ని మనం రౌండ్ రాబిన్ అంటాం. ఇక్కడ చూడండి, ద వర్డ్ ఇస్ రౌండ్ రాబిన్, ROUND ROBIN. రౌండ్ రాబిన్ అని మనం ఎప్పుడు పిలుస్తామంటే ఎప్పుడైతే ఒక లోడ్ బ్యాలెన్సర్ క్లయింట్ నుంచి వచ్చే రిక్వెస్ట్లని సీక్వెన్షియల్గా సర్వర్కి పంపిస్తుందో దాన్ని మనం రౌండ్ రాబిన్ అని పిలుస్తాం. ఓకేనా, రౌండ్ రాబిన్ అర్థమైందా? ఎనీ డౌట్స్ ఇన్ రౌండ్ రాబిన్, హౌ ద డిస్ట్రిబ్యూషన్ హ్యాపెన్స్? Clear. యా, ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లీస్ట్ కనెక్షన్స్. లీస్ట్ కనెక్షన్స్ అంటే ఏం తెలిసిన, లీస్ట్ కనెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ వచ్చేసి ఒక 10 రిక్వెస్ట్ సర్వ్ చేస్తాం పర్ మినిట్, ఇది వచ్చేసి 20, ఇది వచ్చేసి 30, ఇది వచ్చేసి 40 అనుకుందాం ఈ సర్వర్. ఇప్పుడు అన్నిటికన్నా తక్కువ రిక్వెస్ట్లు ఏ సర్వర్ సర్వ్ చేస్తా ఉంది? First one. అమౌంట్, యా, ఈ ఫస్ట్ సర్వర్ వచ్చేసి అన్నిటికన్నా తక్కువ రిక్వెస్ట్లు సర్వ్ చేస్తూ ఉంది. సో లీస్ట్ కనెక్షన్ అంటే ఏం తెలిసిన, నెక్స్ట్ అప్కమింగ్ రిక్వెస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని తక్కువగా ఏ సర్వర్ అయితే తక్కువ రిక్వెస్ట్ని సర్వ్ చేస్తుందో దానికి పంపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చే రిక్వెస్ట్ని. దాన్ని మనం లీస్ట్ కనెక్షన్స్ అంటాం. సో ద నెక్స్ట్ అప్కమింగ్ ట్రాఫిక్ ఆర్ ద అప్కమింగ్ రిక్వెస్ట్ విల్ బీ సెండ్ టు ద సర్వర్ which has been responding to the least number of requests. That is nothing but least connections. ఓకేనా, దేనికైతే తక్కువ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు ఉన్నాయో ఓకే తనకి నెక్స్ట్ అప్కమింగ్ రిక్వెస్ట్ని పంపిస్తుంది అనమాట మన లోడ్ బ్యాలెన్సర్. దాన్నే మనం we call it as least connections. ఓకేనా,
మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి లీస్ట్ టైం అనేసి ఒకటి ఉంది. లీస్ట్ టైం. సో లీస్ట్ టైం అంటే ఏం తెలిసిన, తక్కువ టైంలో ఏ సర్వర్కి అయితే ఎక్కువ అమౌంట్ ఆఫ్ రిక్వెస్ట్లు సర్వ్ చేసే కెపాసిటీ ఉంటుందో నెక్స్ట్ అప్కమింగ్ లోడ్ మొత్తం దానికి పంపించేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, విల్ నేమ్ దెమ్. ఓకే, దిస్ ఇస్ సర్వర్ ఏ, దిస్ ఇస్ సర్వర్ బి, this is server D, server C, and the last one is server D. Okay, now let's assume this server C has the ability to respond to 1 lakh requests per second, and the rest everybody has some 50,000, 60,000, 70,000. Okay, now which is the server with the highest amount of capacity? This one. సర్వర్ సికి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. సో లీస్ట్ టైంలో ఏమవుతుందంటే అప్కమింగ్ రిక్వెస్ట్ లేదా నెక్స్ట్ వచ్చే రిక్వెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకో క్లయింట్ వచ్చినాడు, వాడు కూడా నీ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నాడు అనుకో, ఈ అప్కమింగ్ రిక్వెస్ట్ని ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఈ సర్వర్ సికి పంపిస్తుంది. ఎందుకంటే ఈ సర్వర్ సి అనేది తక్కువ టైంలో ఎక్కువ రిక్వెస్ట్ని సర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ రిక్వెస్ట్ని ఈ సర్వర్ సికి పంపిస్తుంది అన్నమాట. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ గైస్ how a load balancer works? Yes, Vijay. Yeah. So now let us see what are all the advantages of, or what are all the benefits of using this load balancer. రెడ్యూస్ డౌన్ టైం అంటే ఏమంటే క్లయింట్ని ఎక్కువసేపు వెయిట్ చేయనిది అనమాట. ఓకేనా, అలా క్లయింట్ ఎవడైనా వెయిట్ చేస్తున్నాడంటే ఆటోమేటిక్గా బ్యాకప్లో ఉండే సర్వర్స్ అంతా ఆన్లైన్ తీసుకొని వచ్చేస్తుంది అనమాట. అలా ఆన్లైన్ తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ సర్వర్స్ ఉంటాయి, దే కెన్ రెస్పాండ్ టు అ గ్రేటర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. ఓకే, మళ్ళీ డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ యూ మీన్ బై స్కేలబుల్? స్కేలబుల్ అంటే ఏంది? ఓకే, స్కేలబుల్ అంటే ఏం తెలిసిన, మన రిక్వైర్మెంట్ని బట్టి సర్వర్స్ని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ ఈజీగా లోడ్ బ్యాలెన్సర్ చేస్తుంది అనమాట. దాన్ని మనం స్కేలబుల్ అంటాం. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ సర్వర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ స్కేలబుల్. ఓకే, రిడండెన్సీ అంటే ఏం తెలిసిన, ఒకే సర్వర్ పైన ఎక్కువ లోడ్ పెట్టి, డయాగ్రామ్ రిడండెన్సీ అంటే ఏమంటే ఒకే సర్వర్ పైన ఎక్కువ లోడ్ పెట్టి దాన్ని ఓవర్ ఫ్లడ్ చేయకుండా ప్రతి ఒక్క సర్వర్ పైన తక్కువ అమౌంట్ ఆఫ్ లోడ్ ఇచ్చి ఏ సర్వర్కి దాన్ని ఏమంటాం, లోడ్ అనేది ఓవర్లోడ్ చేయదు అనమాట. దాన్ని మనం రిడండెన్సీ అంటాం. రిడండెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ నాట్ ఫ్లడ్ వన్ పర్టికులర్ సర్వర్ విత్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ రిక్వెస్ట్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ రిడండెన్సీ. మళ్ళీ ఫ్లెక్సిబుల్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ అండ్ టైం లోడ్ బ్యాలెన్సర్ క్యాన్ వర్క్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, నేను నిద్రపోతున్నాను, లోడ్ బ్యాలెన్సర్ కూడా నిద్రపోతుందా అంటే నో, దట్ ఈస్ నాట్ హౌ ద లోడ్ బ్యాలెన్సర్ వర్క్స్. లోడ్ బ్యాలెన్సర్ క్యాన్ వర్క్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద let it be the climatic conditions or irrespective of which day you are working. Load balancer has the ability to work round the clock. Okay, mali efficient. What do you mean by efficiency of a load balancer? Okay, when do you call the load balancer is highly efficient? Tell me. మనం ఇచ్చే రిక్వెస్ట్లకి ఎక్కువ Yeah, It's properly allows the clients to the server. yes, so both the answers are correct. మనం ఇచ్చే రిక్వెస్ట్లకి ఎప్పుడైతే లోడ్ బ్యాలెన్సర్ దానంతా నీట్గా ప్రతి ఒక్క సర్వర్కి పంపించి రెస్పాండ్ చేపిస్తుందో అప్పుడు మనం దాన్ని హైలీ ఎఫిషియంట్ లోడ్ బ్యాలెన్సర్ అని పిలుస్తాం. ఓకే, డిడ్ యూ గైస్ అండర్స్టాండ్? Yes, Yes, Vijay. Vijay. ఈ లోడ్ బ్యాలెన్సర్ లేకపోతే మనకుండే థ్రెట్ ఏమి? క్యాన్ ఎనీబడి టెల్? సో ఇప్పుడు మనకు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఉంది, కానీ మన దగ్గర లోడ్ బ్యాలెన్సర్ లేదు. అలాంటి టైంలో వాట్ ఈస్ ద థ్రెట్ యాజ్ అన్ ఆర్గనైజేషన్, వాట్ ఈస్ ద థ్రెట్ యూ విల్ బి ఫేసింగ్? Servers crash. I mean, వెరీ గుడ్, సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు రిక్వెస్ట్. వెరీ గుడ్. సర్వర్ క్రాష్ అవుతుంది, రిక్వెస్ట్లు డిస్ట్రిబ్యూట్ అవ్వదు. మళ్ళీ డౌన్ టైం ఎక్కువ అయిపోతుంది. ఎస్, డౌన్ టైం ఎక్కువ అవుతుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ట్రాఫిక్ పెరుగుతుంది ఒకే సర్వర్. ఒకే సర్వర్ ఓవర్లోడ్ అయిపోతుంది. ఓకే, ట్రాఫిక్ పెరుగుతుంది. ఎస్, అపార్ట్ ఫ్రమ్ దట్ సర్వర్ కెపాసిటీ తెలియకుండా ఏ సర్వర్ ఆన్లైన్ ఉంటుంది, ఏ సర్వర్ ఆఫ్లైన్ వెళ్తుంది మనకు తెలియదు అనమాట కదా. సో దీస్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్ ఇఫ్ యూ డోంట్ యూజ్ లోడ్ బ్యాలెన్సర్. సో నౌ టెల్ మీ, ఈజ్ ఇట్ ఎ మ్యాండేటరీ థింగ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ టు యూజ్ లోడ్ బ్యాలెన్సర్ ఇన్ ద డీమిలిటరైజ్డ్ జోన్? Yes.
Yes. ఎస్ దట్స్ రైట్. సో లోడ్ బ్యాలెన్సర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలన్నమాట. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడతారనమాట, హౌ డు యూ ప్రొటెక్ట్ సర్వర్ ఆన్ ద డీమిలిటరైజ్ జోన్ అనేసి, ఆర్ హౌ డు యూ ప్రొటెక్ట్ పబ్లిక్ ఫేసింగ్ సర్వర్స్ అనేసి. వాట్ డూ యూ ఆన్సర్? బై Using యూజింగ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్స్. ఓకే, వన్ థింగ్, లోడ్ బ్యాలెన్సర్ ఒకటే యూజ్ చేస్తే చాలా? no. వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. ఎస్, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ వాడాలి. మళ్ళీ దాని తర్వాత యాడెడ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ గా ఏది వాడాలి? హనీపాట్. పాట్. ఎస్. సో ఈ 3 వాడినప్పుడు మన ఆర్గనైజేషన్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది అనమాట థ్రెట్స్ నుంచి. ఓకే, ఎనీ డౌట్ ఇన్ ఎనీ ఆఫ్ ద నెట్వర్క్ ఆర్కిటెక్చర్, ఎనీ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ ద నెట్వర్క్ ఆర్కిటెక్చర్? I have small doubt. ఎస్, ఎస్, గో హెడ్. IPS is protected from threats. ఓకే, Antivirus is protected from the viruses. So what is the difference between threats and viruses? I'll explain you that in the cyber security. Let's not talk about antivirus now, because యాంటీవైరస్ ఎక్స్ప్లెయిన్ చేయక ముందు నీకు మాల్వేర్ అంటే ఏమని తెలవాలా, వైరస్ అంటే ఏమని తెలవాలా. Okay. ఓకే, వీ హ్యావెంట్ స్టిల్ డిస్కస్డ్ అబౌట్ ద ఎండ్ పాయింట్ సెక్యూరిటీ. మనం ఇంతవరకు ఓన్లీ నెట్వర్క్ సెక్యూరిటీ గురించే మాట్లాడుకున్నాం. ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అనేది ప్యాకెట్ బేసిస్ పైన ఫిల్టర్ చేస్తుంది. అదే యాంటీవైరస్ అనేది దానికి ఒక డిఫరెంట్ మెకానిజమే ఉంది, ఫిల్టర్ చేసే మెకానిజం. Okay. ఓకే, ఎనీ అదర్ ఆన్సర్స్, సారీ, క్వశ్చన్స్? I have one question. యా, యా, ప్లీజ్. You said about the militarized and demilitarized zones. Uh, I'll ask you one question. Is Yeah. YouTube is there? Yeah. YouTube will be. I mean, it's readable and it is. I mean, we can read it and we can load. I mean, uploads the all the things. So Yeah. it's a demilitarized or militarized. It is in demilitarized zone. It is in demilitarized. Yeah, you are uploading it to the public facing server as a public. You are not uploading it as an admin. So if you consider your particular account, if you Okay. are the channel owner, then you will be allowed in a internal zone, because you will be given a different set of usernames, passwords, credentials, multi-factor authentications, like an OTP or something to log in, right? For your account, you will be in a militarized zone. Okay. Okay, and if you are accessing or if you are viewing some video, or if you are putting some comments on that video, so that particular thing will be placed in demilitarized zone. Okay. Yeah. విజయ్, నెక్స్ట్ జెన్ Yeah. ఫైర్ వాళ్ళు ఐపీఎస్, ఐడిఎస్, ప్రాక్సీ సర్వర్ ఇవన్నీ కలిపి ఉంటాయా? కలిపి ఉంటది, అందువల్లనే దాన్ని మనం వాడడం అనమాట. నెక్స్ట్ జెన్ ఫైర్ వాళ్ళకి ఇక్కడ చూడు, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నెక్స్ట్ జెన్ ఫైర్ వాల్కి మనకు ప్రతి ఒక్క టెక్నాలజీ ఇన్బిల్ట్ అయి ఉంటుంది అనమాట. డీప్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్ ఉంటుంది, మళ్ళీ అదేమంటాము సెక్యూరిటీ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ప్రాపర్గా జరుగుతుందా చెక్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి వెబ్సైట్ బ్లాకింగ్ ఎబిలిటీ కూడా నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్లో ఉంటుంది. సో ఇవన్నీ అట్ ఏ టైం జరిగేదానివల్ల ఒక ట్రాఫిక్ని ఒక ట్రాఫిక్ని అనలైజ్ చేసి నెక్స్ట్ ముందుకు పంపించేదానికి నెక్స్ట్ జెన్ ఫైర్ వాల్ చాలా టైం తీసుకుంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్. With the help of one next generation firewall, you can buy all the network security devices. So that is the reason why next generation firewall is not being used anywhere. ఓకే. Yeah. Yeah. Any other questions, guys? Excuse me there. Yeah, please go ahead. I have a doubt. Yeah. If every organization and every company will be using proxy servers, It depends on the company. okay, If they want to protect their public IPs, then definitely they should use proxy servers. okay, But it is your responsibility to advise them. okay, And then it is in the hands of the organization or the client. okay. If they are willing to use or not, it's not in our hands.
Any others? Any questions?